నా పేరు పద్మావతి కొల్లా అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను, వీర మహిళ టీం నుంచి. మేము ఇప్పుడుకి జనసేన పార్టీకి మేము ఒక సభ్యులుగా ఉందాము అనుకున్న ఆలోచన ఇప్పుడు నాయకుల్ని చేసింది. జనసేన పార్టీ మాకు ఎంతో దోహదం చేసింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మంది అనుకుంటే 10 లక్షల మంది గ్యాదర్ అవుతున్నారు. ఆయన్ని రక్షించుకోవడానికి వీర మహిళలుగా మేము చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు మాకు ఆయన దర్శనం అవడమే మాకు కరువైంది. కానీ దానికి కూడా మేము సంతోషపడుతున్నాం. ఒక దేవుడిని చూడడానికి ఇంత జనము, ఇంత ఆయన్ని కూడా జనంలోకి రాకుండా మేము విడిగా ఆయన్ని కలిసిన రోజులు ఉన్నాయి, ఆయనతో మాట్లాడిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ జనసందోహం, ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఆయనకి ఈ రకంగా చెప్పుకుని మేము బయటకు వెళ్తున్నాము. ఆయన మాకు కనపడలేదని మేమేం బాధపడట్లేదు. దానికి తోడు మా దేవుడికి ఇంత ఆదరణ ఉన్నందుకు ఈ ఆదరణ అంతా అది ఓట్ల రూపంలో వచ్చి రేపు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా మా పవన్ కళ్యాణ్ మేము చూసుకోగలుగుతున్నాం అన్న ఆనందం ఈరోజు మా కళ్ళల్లో కనపడుతుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. చూడలేదు, ఆయన దగ్గరికి మేము వెళ్ళలేదు అన్న భీతి కంటే కూడా ఆయన గెలుస్తారు, ఈ ఓటింగ్ అంతా ఆయనకు పడుతుంది, తప్పకుండా ఆయన సీఎం అవుతారన్న మా వంతుగా మా సహాయంగా మేమందరం ఈ రోజు నుంచి 100 రోజుల పండుగగా మేము జనసేన తరపున ఇంటింటికి ప్రతి వాడకి, దళిత వాడలకి, అన్ని వాడలకి వెళ్ళి మేము ఈ రోజును స్ఫూర్తిగా తీసుకుని మేము 100 దళిత వాడలు ఒక 100 రోజుల్లో మేము కవర్ చేసి ఆయనకి మేము ఇచ్చే నివాళిది. ఎందుకంటే ఆయన ఈరోజు పాపం మమ్మల్ని కలవలేనందుకు ఆయన చాలా బాధపడి ఉంటారు. ఆయనకి మేము ఎంతో వెన్నుదన్నుగా నిలబడి ఉన్నాము. ఆయన మా సొంత ఓన్ బ్రదరు. ఆయన కూడా మమ్మల్ని అలాగే చూస్తారు. మహిళల్ని ముందు స్టెప్ ఆయన మహిళలకు తీసుకుంటారు. ఈరోజు మహిళల దగ్గరికి ముందు వస్తారని ఆశించాము. కానీ రానందువల్ల ఆయనకు ఒక అక్కగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, జనంలోకి వచ్చేటప్పుడు మా తమ్ముడు ఆరోగ్యంగా హాయిగా ఉండాలనుకుంటాం. ఆయన ఎంత బాధపడుతున్నాడో అని ఆయనకి మేము ఈ తరపుగా మేమే చెప్తున్నాం. ఆయనకి ఏం బాధపడద్దు పవన్ కళ్యాణ్ గారు, మీరు మాకు దగ్గరికి రాలేదన్నందుకు ఏ మహిళ బాధపడట్లేదు. కానీ పండగ రోజు కొంతమంది మహిళలు, తల్లులు అందరూ వచ్చారు, కొంచెం నిరుత్సాహపడ్డారు మిమ్మల్ని చూడలేనందుకు. కానీ మీరు మళ్ళీ వాళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళకు ఒక కబురు పంపించి ఒక్కసారి వాళ్ళని మీరు దరిచేర్చుకుంటారని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. డబుల్ హ్యాపీగా ఉన్నాం. అసలు ఆయన చూశాక మాకు మాటలు అనేవి రావట్లేదు. స్టూడెంట్స్ని ఆయన కలవలేకపోయారు. మేము చాలా ట్రై చేసాము, క్రౌడ్ ఎక్కువ వల్ల మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎంత దూరం నుంచి అయినా చూసాం కాబట్టి మాకు ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉండిద్ది, మేము ఎప్పుడు మర్చిపోము. అసలు సంక్రాంతికి మాకు ఇదే అసలు ఇంకా మేము చెప్పలేము. సూపర్ హిట్. ఇంకా జై జనసేన అండి. ఉమెన్స్ వెల్ఫేర్ స్టేట్ లెవెల్లో నేను అధ్యక్షురాలని. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి సీఎం అవ్వడానికి నాకు చాలా ఇష్టమైంది. మహిళలందరూ కూడా చాలా ఈరోజు సక్సెస్ చేశారు ఆయన వచ్చిన కార్యక్రమాన్ని. ఇక్కడ ఈ ఊరు రావడం, తెనాలి రావడం, ఈ సంక్రాంతి పండుగ మేము ఇలా ఆయనతో కలిసి జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. కేసీఆర్ గారు తెలంగాణలో ఎలా అయితే గెలిచారో పవన్ కళ్యాణ్ గారు కూడా మా స్టేట్కి, ఆంధ్ర రాష్ట్రానికి సీఎం, కాబోయే సీఎం ఆయనే అవుతారు కూడా అని మా గట్టి విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం. పేరు ప్రియారాణి, గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ జరిగింది, అంతా బాగా జరిగింది. కాకపోతే ఒకటేంటంటే ఆయన మనిషే కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవడానికి వచ్చిన ఒకే ఒక్క నాయకుడు ఆయన్ని మనం జాగ్రత్తగా చూసుకోలేదు అంటే ఇంకా ఇప్పుడు చూశారు కదా ఇక్కడ ఏం జరిగిందో. అలాంటి మళ్ళీ ఇంకోసారి జరగకుండా జన సైనికులందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఎందుకంటే ఆయనే మన దిక్కు, ఆయనే మనకి ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఇంకొకసారి ఇలాంటివి జరగనీయకుండా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. ముందుగా అందరికీ నమస్కారం. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి చెప్పాలనుకున్నాను. ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని మాత్రమే వచ్చారు. ఎవరూ నిరుత్సాహపడకండి, ఆయన అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఆయన చాలా మంచివారు. ఖచ్చితంగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ ఓటు వేసి, గాజు గ్లాసుకి ఆయన ఓటు వేసి అందరూ గెలిపించండి ప్లీజ్. ఖచ్చితంగా ఆయన అయితే మాత్రం మీకు న్యాయం చేస్తాడు. గెలిస్తే మాత్రం న్యాయం చేస్తాడు, అదే గెలవకపోతే సాయం చేస్తాడు. అది గుర్తుపెట్టుకొని అందరూ ఓటు వేయండి. కేసీఆర్ గెలిచినట్టు అలాగే ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఆశిద్దాం. జై జనసేన. నమస్తే, నా పేరు పవన్ కృష్ణ. నేను తెనాలి నియోజకవర్గం సభ్యుడిని. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు గెలిచారు, వారికి మా యొక్క శుభాకాంక్షలు. అలానే మన ప్యారిస్లో, మన ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం.
మన కేసీఆర్ గారు మన కోసం సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. కేటీఆర్ గారికి ధన్యవాదాలు. మన ఆంధ్ర ప్యారిస్ డెవలప్మెంట్ కావాలన్నా, ఆంధ్ర డెవలప్ అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ రావాలి. టీ గ్లాస్ గుర్తుకే మన ఓటు, టీ గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. జై జనసేన. హాయ్ గైస్, ఐఎమ్ కౌశిక్. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చారు. అతను బాగా ప్రసంగించాడు, బాగా మాట్లాడాడు, అందరినీ తెనాలి అందరూ చూపించాడు ఏంటో అతను ఏంటో ఫాలోయింగ్ అదంతా. ఇప్పుడు మనం వేరే పార్టీలు చూస్తే వాళ్ళందరూ బిర్యానీలు మందు ఇస్తే వస్తారు, ఆడొచ్చి తాగిబడిపోయి మీటింగ్కి వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, ఇక్కడ చక్కగా అందరూ ఉండి ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే కొన్ని విషయాల్లో ఇక్కడ సంక్రాంతి సంబరాల దగ్గర కొంచెం ఇష్యూ అయింది, అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే అంత ఫాలోయింగ్ ఉన్నందుకు మరి అది మనకి గర్వమే. సో అందుకని నేను ఒకటి చెప్తున్నాను, నెక్స్ట్ ఇది ఎక్కడ రిపీట్ అవ్వకుండా మళ్ళీ వస్తారు తెనాలికి. ఇలా ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, మనతోనే ఉంటాడు. మళ్ళీ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ తెనాలి వచ్చి ఇక్కడే వస్తాడు, మళ్ళీ చెప్పి మళ్ళీ సంక్రాంతి సంబరాలకే వస్తాడని నేను ఒకటే చెప్తున్నాను. సో జై జనసేన, గ్లాస్ గుర్తుకే మన ఓటు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.